గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్కి సంబంధించినటువంటి సమ్ చేయబోతున్నాం. పేజ్ నెంబరు 79, ప్రాబ్లం నెంబర్ 3. పేజ్ నెంబర్ 79, ప్రాబ్లం నెంబర్ 3. ముందుగా సమ్ రాసుకోండి. మిస్టర్ ఎక్స్ రిసీవ్డ్ హౌస్ రెంట్ అలవెన్స్. మిస్టర్ ఎక్స్ received house rent allowance rupees 5,000 per month. He paid house rent Rs 7,000 per month at Hyderabad. He paid Hyderabad. Okay. His basic pay was 16,000 per month. And DA 8,000 per month. బ్రాకెట్లో 50% enter in retirement benefits. Find out taxable HRA. తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. తెలుగు మీడియం రాసుకున్నాను. మిస్టర్ ఎక్స్ అనే ఉద్యోగి నెలకు ఇంటి అద్దె అలవెన్స్ 5,000 రూపాయలు తీసుకుంటున్నాడు. 5,000 రూపాయలు తీసుకుంటున్నాడు. అతడు నెలకు 5,000 రూపాయల అద్దె గల ఇంటిలో నెలకు 7,000 రూపాయల అద్దె గల ఇంటిలో నివాసం ఉంటున్నాడు. అతడు హైదరాబాదు నగరంలో పని చేయుతున్నాడు. అతని బేసిక్ వేతనము
నెలకు 16,000, నెలకు 16,000. మరియు డిఏ నెలకి 8,000 రూపాయలు, మరియు డిఏ నెలకు 8,000 రూపాయలు. బ్రాకెట్లో 50% పదవీ విరమణ ప్రయోజనాలలోనికి లెక్కలోకి తీసుకుంటారు. ఈ సమ్ ఒకసారి చూసుకోండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా ఏం చెప్పాడండి, మిస్టర్ ఎక్స్ అనే అతను రిసీవ్డ్ హౌస్ రెంట్ అలవెన్స్ 5,000. అతనికి 5,000 రూపాయలు ఇంటద్ది అలవెన్స్ లభిస్తుంది. ఈ పెయిడ్ హౌస్ రెంట్ 7,000. అతను ప్రతి నెల 7,000 రూపాయలు ఇంటికి అద్దె చెల్లిస్తూ ఉన్నాడు. అతడు హైదరాబాద్లో ఉంటున్నాడు. హిజ్ బేసిక్ పే వాస్ 16,000 పర్ మంత్. అతని యొక్క బేసిక్ నెలకి 16,000, అలాగే డిఏ 8,000. కానీ 50% మాత్రమే శాలరీలో ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. రిటైర్మెంట్ దాంట్లో అకౌంట్లోకి ఇది 50% మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్స్లోకి వస్తుంది. అతని యొక్క హెచ్ఆర్ఏ ఎంత అని అడుగుతున్నారండి. అప్పుడు మనం హెచ్ఆర్ఏ కట్టాలి అన్నప్పుడు వివరాలు మొత్తం ఇలా ఓపెన్ చేసుకోండి. వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్ అని ఓపెన్ చేసుకొని ఒకసారి చూడండి, నోట్ చేసుకుంటారు. కానీ ముందుగా మనకి హెచ్ఆర్ఏ ఎంత ఇస్తున్నారంటే నెలకి 5,000 ఇస్తున్నారు. అంటే 12 నెలలు కదా సంవత్సరానికి. 12 5లు 60,000 రూపాయలు మనకి పే చేస్తున్నారు. 12 5లు 60,000. మరి ఎగ్జంప్షన్ ఏమైనా ఉందా, దీనికి మినహాయింపు ఏమైనా ఉందా అంటే ఉంది. హెచ్ఆర్ఏకి ఎగ్జంప్షన్ ఏంటంటే ఫస్ట్ శాలరీలో 40% ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. శాలరీలో 40%. అసలు అతని శాలరీ ఎంత, శాలరీలో మనం పర్సంటేజ్ లెక్కట్టాలంటే ముందు మనకి ఏం తెలియాలి, అతని శాలరీ ఎంత అనేటువంటిది తెలియాలి. అతని శాలరీ ఎంత అని చెప్పారు అంటే 16,000 రూపీస్ అని చెప్పారు. అంటే ఎంత అని చెప్పారు, మనకి 16,000 రూపాయలు అని చెప్పారు. మరి ఇంక అతనికి శాలరీ కాకుండా మరి ఏమైనా ఇస్తున్నారా అంటే డిఏ కూడా ఇస్తున్నారండి. అతనికి ఎంత డిఏ ఇస్తున్నారు అంటే 50% మాత్రం రిటైర్మెంట్ బెనిఫిట్స్లోకి వచ్చేలాగా ఇస్తున్నారండి. అందువల్ల అతని శాలరీ 40% క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే బేసిక్ 16,000ను డిఏ 8,000లో 50% తీసుకోవాలి. అంటే 4,000. 16,000 4,000 కలిపితే 20,000 పర్ మంత్ శాలరీ అనమాట. అవునండి. అయితే ఇక్కడ 20,000 చొప్పుని సంవత్సరానికి 12,20,000 2,40,000. దాని మీద ఎంత పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలా, 40% క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలి. 2,40,000 మీద 40% అంటే 96,000. అదొక అంకి అనమాట. 96,000 వచ్చింది ఒక అంకి. రెండవది ఏంటి, హెచ్ఆర్ఏ రిసీవ్డ్. ఇతనికి ఎంత హెచ్ఆర్ఏ వచ్చింది, అంటే 60,000. ఎందుకంటే పర్ మంత్కి ఎంత ఇస్తానని చెప్పారు, 5,000. 12 5లు 60,000 రూపాయలు హెచ్ఆర్ఏ. ఏమండి 12,000 అది 5,000 రూపాయలు చెప్పిన 12 నెలలకి వేసుకోండి 60,000. రెండవది రెంట్ పెయిడ్ -10% ఆఫ్ శాలరీ. రెంట్ ఎంత పే చేశారు అంటే నెలకి 7,000 అని చెప్పాడు. అందులో 12 నెలలకి 84,000 పే చేసాం. అందులోంచి -10% ఆఫ్ శాలరీ. అంటే శాలరీ 2,40,000 కదా ఇందాక లెక్కేసాం. అందులో 10% అంటే 24,000. 84లో 24 తీసేయండి 60,000. ఇదేమో 96,000, ఇది 60,000, ఇది 60,000. ఇప్పుడు ఈ మూడిట్లో విచ్ ఈజ్ లీస్ట్, ఏది తక్కువ అంటే 60,000 రూపాయలు తక్కువ. 60,000 తీసుకున్నాం. శాలరీ 60,000 వచ్చింది, ఎగ్జామ్షన్ 60,000 వచ్చింది. ఇంక ఇది ఏమైనా ట్యాక్స్ కట్టాలా,
అవసరం లేదు. అందువల్ల నిల్, జీరో. అంటే ట్యాక్సిబుల్ హెచ్ఆర్ఏ జీరో కింద తీసుకోండి. అండ్ ముందు టేబుల్ ఓపెన్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా తీసుకోండి. పర్టికులర్స్, అమౌంట్, పర్టికులర్స్, అమౌంట్ ఒక జస్ట్ చిన్నది, ఒక హాఫ్ పేజీ కన్నా కొంచెం తక్కువ తీసుకోండి. ముందుగా హెచ్ఆర్ఏ రిసీవ్డ్, వచ్చిన హెచ్ఆర్ఏ, స్వీకరించిన హెచ్ఆర్ఏ అని రాసుకోండి. హెచ్ఆర్ఏ రిసీవ్డ్, స్వీకరించిన హెచ్ఆర్ఏ 5,000 × 12, 5,000 × 12 60,000, 5,000 × 12 60,000 మైనస్ ఎగ్జంప్షన్, మైనస్ మినహాయింపు, మైనస్ ఎగ్జంప్షన్, మైనస్ మినహాయింపు. ఫస్ట్ పాయింట్ 40% ఆఫ్ శాలరీ, 40% ఆఫ్ శాలరీ. ఫస్ట్ పాయింట్ 40% ఆఫ్ శాలరీ. ఆ కింద రాసుకోండి. బేసిక్ ప్లస్ 50% డిఏ. శాలరీ అంటే బేసిక్ ప్లస్ 50% శాలరీ. ఇప్పుడు బేసిక్ అంటే 16,000, 50% డిఏ అంటే 8,000లో 50/100 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 8,000లో సగం అంటే 4,000. ఇప్పుడు 16,000, 4,000 కలుపుకున్నారు. 20,000 పెర్ మంత్ శాలరీ, 20,000 పెర్ మంత్ శాలరీ. మరి సంవత్సరానికి అయితే అంత. నెక్స్ట్ లైన్ 20,000 × 12, 20,000 × 12 2,40,000. ఈ 2,40,000 మీద 40% క్యాలిక్యులేట్ చేసుకోండి. 96,000. 40% అంటే 96,000. రెండో పాయింట్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్. ఎంత వచ్చింది హెచ్ఆర్ఏ? హెచ్ఆర్ఏ రిసీవ్డ్ ఎంత అంటే 60,000. హెచ్ఆర్ఏ రిసీవ్డ్ 60,000. మూడో పాయింట్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. రెంట్ పెయిడ్ అంటే నెలకి 8,000 కడుతున్నాం. 8,000 × 12 7,000 × 12 84,000 మైనస్ 10% ఆఫ్ శాలరీ అంటే 2,40,000 మీద 10% అంటే 24,000. ఇప్పుడు 84లో 24,000 తీసేస్తే 60,000 వచ్చింది. 60,000 వచ్చింది. దాని కింద విచ్ ఎవరేజ్ లీస్ట్. ఏది తక్కువ? 60,000. ఈ 60,000 బయట వేసుకోండి. ఈ 60,000 బయట వేసుకోండి. ఇప్పుడు ఈ 60,000 60 తీసాం, 0. 60,000 60 తీసేస్తే 0. అదే ట్యాక్సిబుల్ హెచ్ఆర్ఏ. తెలుగు మీడియం చూసుకుని కరెక్ట్గా రాసుకున్నారా? స్వీకరించిన హెచ్ఆర్ఏ 5,000 × 12 60,000 మైనస్ మినహాయింపు. ఒకటో పాయింట్ జీతంలో 40%. అక్కడ ఏం రాస్తారంటే బేసిక్ ప్లస్ 50% డిఏ. బేసిక్ ప్లస్ 50% డిఏ అంటే 16,000 ప్లస్ 4,000. 4,000 ఎలా వచ్చిందంటే 8,000 × 50/100 4,000. ఈ రెండు కలిపితే 20,000 నెలకు. 20,000 నెలకు. ఆ కింద లైన్లో 20,000 × 12 సంవత్సరానికి కావాలి. 20,000 × 12 2,40,000. 2,40,000 × 40/100 96,000. 96,000. రెండో పాయింట్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ 6,000. హెచ్ఆర్ఏ రిసీవ్డ్ 6,000 అంటే వచ్చిన హెచ్ఆర్ఏ 60,000 అండి. లెక్కలో ఇచ్చారు. 5,000 × 12 అండి. నెలకు 5,000 చెప్పిన 12,500 60,000. మూడోది చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. 7,000 × 12 84,000 మైనస్
ఈ 2,40,000 మీద 10% 24,000. అప్పుడు 84లో 24 తీసేస్తే 60,000. 60,000 కింద ఏది తక్కువైతే అది, ఏది తక్కువైతే ఆ విలువ, ఏది తక్కువైతే ఆ విలువ. బయట 60,000. 60,000 60 తీసేయండి 0. అది పన్ను విధించదగిన హెచ్ఆర్ఏ. పన్ను విధించదగిన హెచ్ఆర్ఏ అంటే హెచ్ఆర్ఏ ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు మనం హెచ్ఆర్ఏ గురించి ఇచ్చినప్పుడు. అలాగే మరొక సమ్ రాసుకోండి. మరొక సమ్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఇంకొక సమ్ రాసుకోండి. మరొక సమ్ మురళి ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. మురళి పేజ్ నెంబర్ 80లో ఉందండి. మురళి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. మురళి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ provided in staff quarter. Morally a government employee provided in staff quarter having a fair rental value of Rs 80,000. Fair rental value of Rs 80,000 per annum. P చొక్కా ఏ రాసుకోవచ్చు లేకపోతే per annum. Cost of furniture 56,000. Cost of furniture 56,000. Rent fixed by government is 64,000. Rent fixed by government is 64,000 per annum. PA per annum. His basic pay 15,000 per month. 15,000 per month. And DA Rs 9,000 per month. Rs 9,000 per month. Calculate the value of rent free house. తెలుగు మీడియం రాసుకో. మురళి ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతనికి ప్రభుత్వము ఒక ఉచిత గృహమును కల్పించినది. దాని యుక్తమైన అద్దె
సంవత్సరానికి 80,000. దాని యుక్తమైన అద్దె సంవత్సరానికి 80,000. దానిలో 56,000 రూపాయల ఫర్నిచర్ అమర్చబడింది. ఫర్నిచర్ కల్పించబడినది. ప్రభుత్వం నిర్ణయించిన అద్దె 64,000 సంవత్సరానికి. ప్రభుత్వం నిర్ణయించిన అద్దె 64,000 సంవత్సరానికి. 64,000 సంవత్సరానికి. అతని బేసిక్ వేతనము 15,000 నెలకి. అతని బేసిక్ వేతనము 15,000 నెలకి. అతని డిఏ నెలకు 9,000. నెలకి 9,000. నెలకు 9,000. అతని ఉచిత గృహమును విలువ కట్టండి. అతని ఉచిత గృహము విలువ లెక్క కట్టండి. అతని ఉచిత గృహం విలువ లెక్క కట్టండి. కానీ ఇందాక సమలో హెచ్ఆర్ఏ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇక్కడ ఎఫ్ఆర్వి ప్రీ రెంటల్ వాల్యూ ఎంతో కట్టమన్నాడండి. అంటే ఉచితంగా ఇచ్చినటువంటి గృహం యొక్క విలువ ఎంత అని అడిగాడు. అయితే ఈ యొక్క హెచ్ఆర్ఏ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలండి అంటే ఉచిత గృహం ఇచ్చాడా లేదా అద్దె ఇచ్చాడా అనేది చూసుకోవాలి. ఇందాక లెక్కలోనేమో అద్దె ఇచ్చాడు, ఇప్పుడేమో ఉచితంగా గృహం ఇచ్చాడు అన్నమాట. అందువల్ల ఈ లెక్క చేసేటప్పుడు మనం ఏమనుకోవాలంటే ఒకసారి చూడండి, వివరాలు మొత్తం రాసుకోవాలి. వివరాలు మొత్తం రాసుకున్నాక ఫస్ట్ రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్, లైసెన్స్ ఫీజు అని చెప్తాం. గవర్నమెంట్ నిర్ణయించిన మొత్తాన్ని లైసెన్స్ ఫీజు అంటాం. అంటే ఈ లెక్కలో రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ఎంత అంటే 64,000. ఇది ఎవరికండి? ఇది ప్రభుత్వ ఉద్యోగేతరు. ఇతరు ఎవరండి అంటే ప్రభుత్వ ఉద్యోగి. అందుకే ఇతని యొక్క అద్దెని ప్రభుత్వం నిర్ణయించింది అన్నమాట. చట్ట ప్రకారంగా అద్దె 64,000 లెక్కించింది. అలా లెక్కించినప్పుడు దానిని ఏ అంకితో పోల్చకూడదు, అదే మనం ఇంకా హెచ్ఆర్ఏ కింద తీసేసుకోవాలి. అందువల్ల ఈ 64,000 కూడుకొని వాల్యూ ఆఫ్ అన్ఫర్నిష్డ్ హౌస్ అన్నమాట. అంటే ఏ రకమైన ఉపకరణాలు లేని ఇంటి విలువ 64,000. ఈ ఇల్లే కాకుండా ఇంకా 56,000 రూపాయలు ఇలాంటి కుర్చీలు, సోఫాలు, ఇలాంటి ఫర్నిచర్ కూడా అందులో ఉంది. దాని విలువ 56,000. ఫర్నిచర్ 56,000, కానీ అద్దెకి 56,000 కలపకూడదు. దాని మీద డిప్రిషియేషన్ ఒకటే కలపాలి. అంటే ఈ 56,000 మీద అది చెప్పకపోయినా మనమే కట్టుకోవాలి 10%. 56,000 మీద 10% అంటే 5,600. ఇప్పుడు ఇవి రెండు కలిపాం. 64ను 5,600 కలిపితే 69,600. దాన్ని ఏమనుకోవాలంటే వాల్యూ ఆఫ్ ఫర్నిష్డ్ హౌస్. ఇది సమ్ కట్టే విధానం. చిన్న టేబుల్ తీసుకోండి, పర్టికులర్స్ అమౌంట్. చిన్న టేబుల్ తీసుకోండి, పర్టికులర్స్ అమౌంట్ 3 కాలమ్స్. పర్టికులర్స్ అమౌంట్, పర్టికులర్స్ అమౌంట్. ఫస్ట్ రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్. బ్రాకెట్లో లైసెన్స్ ఫీజ్ బయట 64,000.
అక్కడికి 64,000 కూడేది ఇంకేం లేదు, అది ఒక్కటే ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంత చెప్పిందో అదే హెచ్ఆర్ఏ అనమాట. ఇదే గీత కొట్టి సేమ్ అమౌంట్ కూడేసి దీని ఎదురుకుండా వాల్యూ ఆఫ్ అన్ఫర్నిష్డ్ హౌస్, వాల్యూ ఆఫ్ అన్ఫర్నిష్డ్ హౌస్, వాల్యూ ఆఫ్ అన్ఫర్నిష్డ్ వాల్యూ 64,000 వేసాక దాని కింద యాడ్ 10% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్, 10% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్ ప్లస్ 10% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్. దాని కింద 56,000 ఇంటూ 10/100, 56,000 ఇంటూ 10/100, 56,000 ఇంటూ 10/100. అంటే దీని అర్థం ఏంటంటే 10% అనేది దేని కింద లెక్కలో తీసుకోవాలంటే డిప్రిషియేషన్ కింద తీసుకోవాలి. తరుగుదల కింద 56,000 ఇంటూ 10/100 అంటే 5,600, 56,000 ఇంటూ 10/100 అంటే 5,600. అక్కడికి అవి రెండు కలిపితే 69,600 వచ్చింది. 69,600. ఈ 69,600 ఎదురుకుండా వాల్యూ ఆఫ్ ఫర్నిష్డ్ హౌస్, వాల్యూ ఆఫ్ ఫర్నిష్డ్ హౌస్ ఇప్పుడు ఎంత వచ్చిందండి? 69,600. 69,600 ఇది వాల్యూ ఆఫ్ ఫర్నిష్డ్ హౌస్, వాల్యూ ఆఫ్ ఫర్నిష్డ్ హౌస్. అండ్ సేమ్ తెలుగు మీడియం కూడా అలాగే రాసేసుకోండి. ఫిక్స్డ్ రెంట్ ఎంత? 64,000. దాని కింద 64,000 వేసి అదే గృహ వస్తు విలువ, దానికి ఫర్నిచర్ అని కలిపి మొత్తం గృహ వస్తు విలువ అని రాసేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ అంటే హెచ్ఆర్ఏ ఎఫ్ఆర్వి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ.